తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు విఐపి దర్శన సమయంలో దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని పద్మశ్రీ బ్రహ్మానందం, తమిళ నటుడు శ్రీకాంత్ దంపతులు, గాయని మంగళి, వాసుకీలు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత. సో వచ్చి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాను. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాను. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. అది ఈ అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ తెలుగులో. అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడు ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026. ఈ సంవత్సరం ఈ రోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, ఓ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం.